సో ఇప్పుడు మనం గిట్ లాగ్స్ గురించి తెలుసుకుందాం. సో రెపాజిటరీలో ఉన్న హిస్టరీ గురించి అంటే లాగ్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చి గిట్ లాగ్. సో ఇలా టైప్ చేసినప్పుడు మనకు ఎన్ని కమిట్స్ ఇప్పటి వరకు ఈ రెపాజిటరీలో కమిట్ అయ్యిందా అని మొత్తం తెలుస్తుంది. సో ఒకవేళ మనకి 2 కమిట్స్ మాత్రమే చెక్ చేయాలనుకుంటే -2 అని టైప్ చేస్తే ఓన్లీ 2 లాగ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో అలా కాదని చెప్పి మనకు ఓన్లీ 1 లైన్ స్టేట్మెంట్సే కావాలి. ఇట్ మీన్స్ మనకు ఓన్లీ మెసేజెస్ అండ్ కమిట్ ఐడి మాత్రమే కావాలి అనుకున్నప్పుడు గిట్ లాగ్ 1 లైన్ అని టైప్ చేస్తే ఓన్లీ మెసేజెస్ అండ్ కమిట్ ఐడీస్ వస్తాయి. సో ఇలా ఇలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. 2 మాత్రమే కావాలంటే 2 మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనము గిట్ లాగ్ యొక్క కమాండ్ యూజ్ చేసుకొని మనము హిస్టరీ మొత్తం చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.